ఇప్పుడు అందరి దృష్టి కర్ణాటక రాజకీయాలపైనే. అసలు బెంగళూరు టు ఢిల్లీ ఏం జరుగుతోంది? కర్ణాటక ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీలో మకాం వేశారు. ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ కానున్నారు. కేబినెట్ కూర్పు, రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేర్పులపై చర్చించనున్నారు. పనితీరు సరిగ్గా లేని మంత్రులను తొలగించి కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. మరొకవైపు సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. నిన్న లోక్ భవన్ లో గవర్నర్ లేకపోవడంతో ఆయన సెక్రటరీకి రాజీనామాను సమర్పించారు. దాన్ని ఇవాళ గవర్నర్ ఆమోదించారు. నూతన సీఎంగా జూన్ 1 లేదా 3 డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి కూడా కర్ణాటక రాజకీయాలపైనే ఉంది. అసలు బెంగళూరు టు ఢిల్లీలో ఏం జరగబోతోంది? ముఖ్యంగా కూడా అటు సిద్ధరామయ్య రాజీనామా నేపథ్యంలో కూడా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం సీట్ను కూడా ఇస్తామంటూ కూడా అటు కాంగ్రెస్, ఏఐసిసి కాంగ్రెస్ అటు నుంచి కూడా వచ్చిన బట్టి సిద్ధరామయ్య దానికి నో చెప్పి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా ఉంటారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. బట్ ఇదే నేపథ్యంలో ఆయన తరపు వాళ్ళకి, కొంతమందికి కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, ఆయన సహచరులకి, తోటి వాళ్ళకి కూడా కొంత కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కొన్ని పదవులు కోరినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో కూడా కొంత ఏఐసిసి ముందు, అలాగే సోనియా గాంధీ ముందు, రాహుల్ గాంధీ ముందు ఆ ప్రతిపాదన పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది, డెవలప్మెంట్స్ కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, కర్ణాటక గవర్నర్ గెహ్లాట్ సీఎం సిద్ధరామయ్య యొక్క ఆమోదం అంటే రాజీనామా ఆమోదం చేయడంతో ఆయన అంటే అక్కడ కొత్త సీఎం గా మరొకరు ఏర్పడడానికి అవకాశం ఏర్పడడం జరిగింది. దీంతో కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ లో పూర్తిగా మార్పులు సంభవించబోతున్నాయి. ఇవాళ ఢిల్లీకి డీకే శివకుమార్ తో పాటు సిద్ధరామయ్య వెళ్లడం జరిగింది. కాసేపట్లోనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గేతో భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విడివిడిగా భేటీ అవుతారా, లేదంటే ఇద్దరిని కూర్చోబెట్టే సమావేశం అవుతారా అనేది ఇంకా చూడాల్సి ఉంది. అయితే సిద్ధరామయ్య తన పట్టును నిలుపుకోవడానికి తన వర్గానికి నూతన కేబినెట్ లో మంత్రి కొన్ని శాఖల్లో తమ వర్గానికి మంత్రి శాఖల్లో ఇప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తన పట్టు నిలుపుకోవాలంటే, తన బలాన్ని ప్రదర్శించాలంటే మంత్రివర్గ కూర్పులో తనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉండాల్సిందని చెప్పి సిద్ధరామయ్య అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ తిరిగి ప్రస్తుతం ఇంకొక 2 ఏళ్లలో మళ్ళీ కర్ణాటకలో ఎలక్షన్స్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ సీఎం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. తన బలాన్ని నిరూపించుకుంటున్న ఓ వ్యూహాలతో సిద్ధరామయ్య ముందుకు వెళ్తున్నారు. హైకమాండ్ ఆదేశాలతో నేను తూచా తప్పకుండా పాటిస్తాను, ఆరి ఆదేశాలతోనే రాజీనామా చేశానని చెప్పి నిన్న అధికారికంగా సిద్ధరామయ్య ప్రకటించడం జరిగింది. అయితే డీకే శివకుమార్ కు అధిష్టానం ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఇప్పుడు త్వరలో ఈ సీఎం పదవిని అధిరోహించబోతున్నారు. జూన్ 1 కానీ 3 కానీ ప్రమాణ స్వీకారం ఉండొచ్చు. ఆ తర్వాత మంత్రివర్గ మార్పుకు సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిఎల్పి భేటీ సమావేశం కూడా ఇవాళ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కర్ణాటక రాజకీయ విషయంలో ఆసక్తి నెలకొంది దేశవ్యాప్తంగా. మరొక వైపు బీజేపీ అధిష్టానం కూడా అలర్ట్ కావడం జరిగింది. సీఎం గా రిజైన్ చేయడంలో సిద్ధరామయ్య కొంత అసంతృప్తి ఉందన్నట్లుగా బీజేపీ వర్గాలు సృష్టిస్తున్నాయి. దీంతో ఏమైనా రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయన్న ఆసక్తి కూడా నెలకొన్న సందర్భం. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ఇద్దరిని సముదాయించి పవర్ షేరింగ్ విషయంలో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మొత్తంగా అయితే రాజీనామా అంశం ప్రశాంతంగా మూసింది. ప్రమాణ స్వీకారం కూడా ప్రశాంతంగా ముగసాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్, అదేవిధంగా కర్ణాటక కాంగ్రెస్ కోరుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇదే సందర్భంలో ఇవాళ డీకే శివకుమార్, అదేవిధంగా సిద్ధరామయ్యతో భేటీ తర్వాత మరిన్న కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి, చూడాల్సింది. దానికి తోడు సిద్ధరామయ్య రాజ్యసభ సీట్ను కూడా తనకు అవసరం లేదు, కేవలం తాను కర్ణాటకలో ఎమ్మెల్యేగానే కొనసాగుతాను, నాకు ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రజలు 2 సార్లుగా ముఖ్యమంత్రి చేసేటువంటి అవకాశం ఇచ్చారు, 7 కోట్ల మంది ప్రజల యొక్క ఆశీర్వాదం తనకు ఉంది అని చెప్పి ఆయన నమ్ముతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా సిద్ధరామయ్య తన భవిష్యత్తు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరొకసారి ఎన్నికల్లో గెలిస్తే సీఎం అయ్యేటువంటి బలాన్ని తనకు ఉన్నటువంటి సందర్భంలో అదే వ్యూహంతో ఎమ్మెల్యేగా కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోపుగానే తన వర్గానికి కొంత మంత్రులుగా వర్గాల్లో తెచ్చుకోవడానికి సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ గణేష్, అంటే ఏంటంటే ఇంతవరకు కూడా మనం చూసినప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వమే కూడా నడిచింది. ఇప్పుడు జూన్ 1 కానీ 3 కానీ డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే ఇప్పటి వరకు పనిచేసిన మంత్రులకు సంబంధించి కానీ వాళ్ళ పనితీరును బట్టి కూడా ఉంటుంది. కొంత ప్రభుత్వ కూర్పులో కూడా కొంత మార్పులు చేర్పులు ఉంటాయి అంటున్నారు.
దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉండబోవచ్చు? ఒకవైపు ఏమో ఇప్పుడు మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాము డీకే శివకుమార్ మద్దతుదారులు కానీ వాళ్ళందరూ కూడా డీకే శివకుమార్ అనుచరులందరూ కూడా ఆయన వెంటున్నారు. బట్ వాళ్ళకి కూడా కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మంత్రుల పదవులకు సంబంధించి కూడా. బట్ ఇక్కడ ఎట్లా కాంపన్సేట్ చేస్తారు, ఎట్లా ఇచ్చే అవకాశం ఉంది? అంటే మంత్రివర్గ కూర్పులో మొత్తంగా చేంజ్ చేసేటువంటి అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు మంత్రివర్గంలో ఉన్నారు. వారిని వ్యతిరేకిస్తే మళ్ళీ అంటే కొంత మళ్ళీ రాజకీయంగా ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల ప్రాధాన్యత ఉన్నటువంటి మంత్రులను కొనసాగిస్తారు. ఎక్కడైతే కొంత వీక్ గా ఉండి విమర్శలు ఉండి సరిగా పని చేయట్లేదు అని చెప్పి విమర్శలు ఎదుర్కొంటున్నారో వారి వరకు కూడా మార్పులు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా శాఖల మార్పు అయితే ఉంటుంది. డీకే శివకుమార్ లో ఉన్న వర్గానికి ఉన్నటువంటి పలువురికి మంత్రివర్గంలో కూర్పు ఉంటుంది. అదేవిధంగా సిద్ధరామయ్య తాను ఏదైతే కోరుకుంటున్నాడో తన వర్గానికి మంత్రి పదవులు కేటాయించాలని చెప్పి దాని సిద్ధరామయ్య నిర్ణయానికి హైకమాండ్ నిర్ణయాన్ని అంటే పాటించి రిజైన్ చేశారు. కాబట్టి దానికి అనుగుణంగానే సిద్ధరామయ్య వర్గానికి కూడా మంత్రి పదవులు కేటాయించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఎవరెవరికి కేటాయిస్తారనేది ఇంకా ఆసక్తికరంగా మారింది. మెయిన్ గా అంటే సిద్ధరామయ్య కొడుకు ఎవరైతే ఉన్నా ఆయనకి డిప్యూటీ సీఎం పదవి అడిగే అవకాశం ఉన్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది గణేష్. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. డిప్యూటీ సీఎం గా సిద్ధరామయ్య కుమారుడికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సిద్ధరామయ్య కోరుకుంటున్నారు. ఎందుకంటే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా రిజైన్ చేసిన తర్వాత తనకు ఉన్నటువంటి ప్రాబల్యం తగ్గిపోతుందన్న ఆందోళన కూడా ఉండొచ్చు. అందువల్ల తన కుమారుడికి డిప్యూటీ సీఎం గా పదవి ఇస్తే తన భవిష్యత్తుతో పాటు తన కుమారుడికి న్యాయం చేసినట్లు ఉంటుందని చెప్పి ఆలోచనతో డిప్యూటీ సీఎం పదవిని కూడా కోరుతున్నట్లు సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. కేవలం రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ చెప్పింది మాత్రమే కర్ణాటకలో కాంగ్రెస్ లో అమలు అవుతుంటుంది. కాబట్టి డిప్యూటీ సీఎం హోదా అంశంలో కర్ణాటక సిద్ధరామయ్య అడుగుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కి అనుగుణంగానే పనిచేస్తున్నారు. కాబట్టి సిద్ధరామయ్య ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుని డిప్యూటీ సీఎం తో పాటు మంత్రివర్గంలో పలువురు మంత్రులకి సిద్ధరామయ్యకు అనుకూలంగా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు కూడా కొంత విభేదాలు గతంలో నడిచేవి. కానీ నిన్న మనం బ్రేక్ఫాస్ట్ లో చూసాం, ఇద్దరు ఆలింగనం చేసుకోవడం, డీకే శివకుమార్ కాళ్ళు మొక్కడం ఇచ్చినటువంటి సూచనలు ఏవైతున్నాయో ఖచ్చితంగా తాము ఇద్దరం కలిసే ఉన్నాం, కలిసే పనిచేస్తామన్న సంకేతాలు హైకమాండ్ కి ఇచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ కర్ణాటక ప్రజలు కూడా సంకేతాలు ఇచ్చారు. ఎలాంటి మాకు మధ్య విభేదాలు లేవు, మేము ముందుకు వెళ్తాం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి తిరిగి మళ్ళీ అధికారంలో తీసుకొస్తామని సంకేతాలు ఇవ్వడంతో ఇద్దరు కోరుకుంటున్నటువంటి అంశాల విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ న్యాయం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్.